బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. హైడ్రా తరపున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి, పిటిషనర్ అడ్వకేట్ నరేందర్ వాదనలు వినిపించారు. ముందుగా కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారనే అంశంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా ధర్మాసనం హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేవలం శని, ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. సెలవు రోజుల్లోనే అందరికీ నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏంటని అడిగింది. శని, ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయనే విషయాన్ని ధర్మాసనం హైడ్రాకు గుర్తు చేసింది. జనం ఇళ్లు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఆర్డర్ల విషయం కూడా తెలియదా అంటూ తహసీల్దార్ను ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పనిచేయాలని కోర్టు ఆక్షేపించింది. ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరూ చట్టవిరుద్ధంగా పనిచేయొద్దని ధర్మాసనం సూచించింది. ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా అని కోర్టు మండిపడింది. పొలిటికల్ బాస్లను సంతృప్తిపరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే నేరుగా ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అనంతరం అమీన్పూర్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సమాధానమిస్తూ ఎంఆర్ఓ విజ్ఞప్తి మేరకే తాము చర్యలు తీసుకున్నామని ధర్మాసనానికి తెలిపారు. అందుకు కోర్టు ఎంఆర్ఓ అడిగితే కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బందిని సమకూరుస్తారా? ఆయన అడిగితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులు పాలు చేస్తారా? అసలు ఆదివారం కూల్చివేతలు చేపట్టొచ్చా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోర్టు ప్రశ్నించింది. కేవలం అడిగిన వాటికే సమాధానం ఇవ్వాలంటూ ధర్మాసనం ఆయనను వారించింది. మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో రంగనాథ్ రిప్లై ఇస్తూ కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది కోరడంతోనే సమకూర్చామని తెలిపారు. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టులపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయని తెలిపారు. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులున్నాయని, మిగతావి పట్టించుకోకుండా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టారని హైకోర్టు పేర్కొంది. ట్రాఫిక్ సమస్యపైన కూడా హైడ్రాకు బాధ్యత ఉందని, ఆ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించింది. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేస్తేనే కదా సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోతున్నారని కోర్టు తెలిపింది. ఒక్క రోజులో హైదరాబాద్ను మార్చాలనుకోవడం సరికాదని కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ ఎంఆర్ఓ పనితీరు అసంతృప్తికరంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని, పనితీరే చాలా అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.